తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గణపతి మనందరికీ మంచి బుద్ధిని సిద్ధిని సక్సెస్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, స్వర్ణలక్ష్మి అమ్మవారు మన అందరికీ చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించాలని, తద్వారా మనం ప్రతిదాన్ని శోభాయమానంగా చూస్తూ ఎప్పుడు మనకి దుఃఖం అనేది లేకుండా ఉండాలని చెప్పేసి, ఇప్పుడు ఆనందభరితంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారిని అలానే మనందరికీ చక్కగా సమృద్ధిగా ధనాన్ని ఇవ్వాలని చెప్పేసి, భాగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అంతేకాకుండా మనందరికీ రాజ్యం ఖచ్చితంగా ఒక అథారిటీ, పవరు, స్టేటస్, ఒక దర్పం అవన్నీ మనకు అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, వీటితో పాటుగా సర్వకామార్థ సిద్ధి, మన మనసులో అనుకున్న ముఖ్యమైన కోరికలన్నీ చక్కగా నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని మనం కోరుకుందాం. సో మనం జులై మంత్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, జులై మంత్ చాలా ముఖ్యమైన అనేక రకాలైన విశిష్టతతో కూడుకొని ఉంది. ఇందులో మనం కొన్ని ముఖ్యంగా చర్చించుకుందాం. ఒకటి, ఈ మాసం వచ్చేటప్పటికి ఫస్ట్ 15 డేస్ నిజ జ్యేష్ఠ మాసంతో ఉంటుంది, తర్వాత ఆషాఢ మాసంతో ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో చాలా వరకు పెళ్ళిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఎప్పుడైతే ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుందో ఇందులో చాలా చాలా ముఖ్యమైన పనులు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. ఒకటి మనం చూసుకుంటే గురుమూఢమి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గురుమూఢం స్టార్ట్ అవుతుందో, ఈ గురుమూఢమి మనకి జూలై 15 నుంచి ఆగస్టు 13 వరకు ఉంది. ఈ డేట్స్లో మనకి వివాహాలు కానివ్వండి, గృహప్రవేశాలు లాంటివి శుభకార్యాలు ఎక్కువగా చేయరు. అది ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. వీటితో పాటుగా మనకి ఇంకొక ముఖ్యమైనది ఏమవుతుందంటే, మనకి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది 17వ తారీఖు నుంచి. అక్కడ నుంచి ఇప్పటిదాకా ఉన్న ఉత్తరాయణం కంప్లీట్ అయిపోయి దక్షిణాయనం స్టార్ట్ అవుతుందని గమనించాలి. తర్వాత 25వ తారీఖున మనకి తొలి ఏకాదశి స్టార్ట్ అవుతుంది. దానికి ముందుగా చాతుర్మాస వ్రతం అని చెప్పేసి 4 మాసాలు ముఖ్యమైన మాసాలుగా చాతుర్మాస వ్రతం కూడా ఇందులోనే స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్, ఈ 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మనకి చైత్ర మనకి ఆషాఢ నవరాత్రులు అని చెప్తారు. వీటిని ఏమంటారు? గుప్త నవరాత్రులు అంటారు, లేకుంటే వారాహి నవరాత్రులు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఈ నవరాత్రులు కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంది. పర్సనల్గా ఈ 9 రోజులు నేను కూడా చక్కగా సింపుల్గా చేస్తాను, పెద్ద పెద్ద హడావుడిగా చేయకుండా. ఇలా చేసుకునే వాళ్ళందరికీ ఎంతో బాగా ఉపయోగకరంగా ఉంటుంది. లాస్ట్లో ఈ మంత్ మనకి గురు పూర్ణిమతో ఈ మాసం అనేది పూర్తి అవుతుంది. ఇన్ని రకాల విశిష్టత కలిగిన ఈ మాసంలో జ్యోతిష శాస్త్రం ప్రకారంగా కూడాను 3 ముఖ్యమైన గ్రహాలు మారుతూ ఉన్నాయన్నమాట. ఆ గ్రహాలు మనం ఏంటో చూసుకుంటే, జూలైలో 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు, 21వ తారీఖు, ఇలా జూన్ అంటే 3 గ్రహాలు మారుతున్నాయి. ఈ మారి గ్రహాలు శుక్రుడు, బుధుడు, సూర్యుడు గ్రహాలు కూడా ఉన్నాయి. 4వ తారీఖు వచ్చేటప్పటికి శుక్రుడు, బుధుడు వచ్చి 7వ తారీఖు, 16వ తారీఖు సూర్య భగవానుడు మారుతూ ఉన్నారనమాట. ఈ యొక్క 3 గ్రహాల యొక్క ప్రభావం మనకి జూలై మంత్లో ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. మనం సింహరాశి ఫలితాలు చూద్దాం. సింహరాశి వాళ్ళు జూలై మంత్లో 50-50గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఒక సెన్స్లో కొన్ని విషయాల్లో చాలా బాగుంటుంది. అయితే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. కొంచెం ఆఫీస్లో కానివ్వండి, మీ పై సీనియర్లతో కానివ్వండి, నాయకులతో కానివ్వండి, ఏమంటారు, ఈగో క్లాషెస్ అంటారు అనమాట. నేను గొప్ప, డి అంటే డి అన్న వాతావరణం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీ ఇండివిజువల్ పర్సనల్ జాతకం కూడా సరిగా లేకపోతే మీకు జాబులు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకోవాలి. మనం డీటెయిల్స్ చూసే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు ఏంటి? మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా సింహరాశిలో ఉంటారు. అలానే పేరు బలం బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి మా, మీ, ము, మేమో, టా, టీ, టు, టే, టో అన్న అక్షరాలంతా కూడా ఈ రాశిలో ఉంటారని గమనించాలి. ముందుగా చెప్పుకున్న విధంగా మనం ఇక్కడ 3 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఒక్కొక్క గ్రహం ఎలాంటి రిజల్ట్ వస్తుందో మనం చూద్దాం. ఫస్ట్, సూర్యుడి వల్ల ధనఛేదం, విపరీతంగా ధనం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడి వల్ల శుచం అంటే ఎక్కడో మీ చుట్టూ కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి, అవమానాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అయితే బుధుడు, శుక్రుడు మాత్రం, బుధుడు వల్ల పుష్టి, శారీరకంగా చాలా పుష్టిగా ఉంటారు. శుక్రుడు వల్ల అఖిల విషయ భోగం, అన్ని విషయాల్లో భోగంగా చక్కగా ఐశ్వర్యవంతంగా ఉంటుందని గమనించుకోవచ్చు. దీన్ని బట్టి మనకేమో అర్థమవుతుందంటే 4 గ్రహాలలో 2 గ్రహాలు వీళ్ళకి కొంచెం ఏమంటారు, ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. 2 గ్రహాలు చాలా చక్కగా ఉన్నాయని తెలుసుకోవాలి. అయితే ఈ ఫస్ట్ ఇబ్బంది పెట్టే గ్రహాలు ఎక్కువగా బిజినెస్, ప్రొఫెషన్లో, కెరియర్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవాలి. మనం ఇప్పుడు ఒక్కొక్క గ్రహం ఎలా ఉందో మనం చూద్దాం. ముందుగా సూర్యుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉండటం వల్ల ఏమవుతుంది? సూర్యుడు 12వ స్థానంలో అంటే విపరీతమైన ఖర్చులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా అటు ఇటు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవుట్ స్టేషన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. సో 12వ స్థానంలో
సూర్యుడు ఉంటే ఏమవుతుంది అనేది మన మహర్షులు ఏం చెప్పారంటే స్వస్థాన నాశనం చైవ బంధురోగ ధనావ్యయ ప్రాణపర్యంతం మాపత్యం అవమానం రవి అని చెప్తారు. అంటే 12వ స్థానంలో సూర్యుడు ఉంటే మన సాంస్క్రిట్ గ్రంథాలలో పురాతన జ్యోతిష శాస్త్రంలో ఏ విధంగా వివరించారంటే స్వస్థాన నాశనం చేయవ, ఉన్న పదవిలో కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు డిగ్నిటీ కొంచెం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇండివిజువల్గా వాళ్ళ జాతకంలో సరిగా లేకపోతే దశలు భుక్తులు ఏమైనా కనుక శాపాలు యాక్టివేట్ అయి ఉంటే జాబులు కూడా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని గమనించాలి. వీటితో పాటుగా బంధు రోగ ధన వేహ, బంధువుల వల్ల రోగాల వల్ల ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. ప్రాణపర్యంతం ఆపత్యం, ప్రాణాలు పోయే అంత విధంగా పరిస్థితులు ఉంటాయి. అవమానాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. అయితే సూర్యుడి వల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉందండి. మీకు ఇంతకుముందు ఏదైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి, హెల్త్ కాంప్లికేషన్స్పై హెల్త్ ఆరోగ్యంగా చాలా బాగుంటుంది, ఇంప్రూవ్మెంట్ అవుతుంది. వీటితో పాటు శత్రువులు ఎవరైనా ఇంతకుముందు మీకుంటే శత్రువులపై ఆధిక్యత మీద అవుతుంది. అంటే ఇక్కడ సూర్యుడు మీకు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని గమనించుకోవాలి. అయితే మీకు 10వ స్థానంలో కుజుడు ఉండటంతో అగైన్ ఇది మీకు ప్రొఫెషన్, వృత్తి, మీకు రిప్యుటేషన్కి సంబంధించిన వ్యవహారంలో ఇక్కడ కుజుడు ప్రభావాన్ని చూపిస్తున్నారని గమనించుకోవాలి. ఇక్కడ కుజుడు మీకు ఏం చేస్తారంటే నిత్య క్లేశ, సదా వ్యాధి, సదా భోజన దుర్బలం, సదా సంచార ఉద్యోగం, దశమస్తే భవేత్ కుజ అంటారు. అంటే 10వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటారో ఏమవుతుందంట, సదా సంచార ఉద్యోగంలో చాలా హెక్టిక్ షెడ్యూల్స్ ఉంటుంది, డెడ్ లైన్స్ ఉంటాయి, అవన్నీ అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ఆర్గనైజేషన్లో లేదంటే మీపై ఉన్న అధికారులు ఇచ్చిన ఏదైతే వాళ్ళు దిశానిర్దేశం చేస్తారో వాటిని మీరు కరెక్ట్గా అవగాహన చేసుకొని ముందుకు వెళ్ళిపోయే ఒక సామర్థ్యత ఉండదు. తద్వారా క్లాషెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సదా భోజన దుర్బలం, టయానికి భోజనం తినకుండా ఉంటారు. నిత్య క్లేశ, బాగా టెన్షన్గా ప్రతిరోజు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ టైంలో భార్యలకి భర్తల మధ్య కొంచెం సపరేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా గమనించుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పిన 2 గ్రహాల్లో కుజుడు మాత్రం కొంచెం బాగా ఇబ్బంది పెడుతున్నారు, సూర్యుడు మిక్స్డ్గా ఉన్నారని తెలుసుకోవచ్చు. అయితే బుధుడు వీళ్ళకి 11th హౌస్లో 11వ స్థానంలో బుధుడు ఉండటం చాలా యోగ్యతను ఇస్తుంది. కమ్యూనికేషన్ విషయంలో, చుట్టాల దగ్గర విషయంలో సంబంధించి కానివ్వండి. మనకేం చెప్తారంటే ధనలాభం, మనసులో సఖం, బంధు కీర్తి, సంతాపం, గౌరవము, అంటే బంధి ప్రీతి రథోపేతే అని చెప్తారన్నమాట. అంటే తృప్తికరంగా ఉంటుంది, బంధువులతో బాగుంటుందని మనకి జ్యోతిష శాస్త్రంలో వివరించడం జరిగింది. ముఖ్యంగా అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం శుక్ర గ్రహం. శుక్రుడు మీకు జన్మ రాశిలో ఉన్నారు. జన్మ రాశిలో శుక్రుడు ఉంటే చాలా బాగుంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. శుక్రుడు ఎప్పుడైతే జన్మరాశిలో ఉంటుందో ఎలాంటి రిజల్ట్ ఉంటాయంటే అర్ధలాభచ్చ సౌఖ్యం, పరస్త్రీ సంగమం, తదా యత్న కార్యానుకూలత్వం, జన్మరాశికే భృగునందనే అంటారు. అంటే ఎప్పుడైతే జన్మరాశిలో శుక్రుడు ఉంటే వాళ్ళకి ఏం జరుగుతుందంటే అనుకున్న కార్యాలను నెరవేరుతూ ఉంటాయి. పరస్త్రీ సంగమం అంటే కొత్త స్త్రీలతో పరిచయాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ ద్వారా లాభం ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే కొత్తగా మీకు పరిచయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. జెంట్స్ ఎవరన్నా వాళ్ళ ద్వారా లాభం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్ధలాభం అంటే ధన ప్రవాహం ఉంటే టోటల్గా సౌఖ్యం, కంఫర్టబుల్గా, లగ్జరీగా ఉంటారు. ఫిజికల్గా మీ యొక్క ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని గమనించుకోవచ్చు. సో ఓవరాల్గా చూశారు కదండి, మనం గ్రహాలు బట్టి చూసుకుంటే 2 గ్రహాలు ఆల్మోస్ట్ 2.5 గ్రహం అనుకూలంగా ఉంది, 1.5 గ్రహం మీకు ప్రతికూలంగా ఉందని గమనించుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో ఉన్న నక్షత్రాల ప్రకారంగా కూడా తెలుసుకోవచ్చు ఏ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుందో. అందులో మఖా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు. మృష్టాన్న భోజనం, చక్కగా పార్టీలు, ఫంక్షన్లు అటెండ్ అవుతారని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి కొంచెం నెగిటివ్ సైడ్లో చూసుకుంటే మృత్యు భయము, అతి భయము అని చూపిస్తూ ఉంటుంది. ఏదో ఒక విషయంలో మీరు అనుకున్న పనులు కాకపోవడంతో మృత్యు భయము, లేదంటే అతిగా భయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏంటి అని టెన్షన్ పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 4 పాల్గొని నక్షత్రం వాళ్ళు చూసుకుంటే సౌఖ్యంగా ఉంటారు, మృష్టాన్న భోజనము, క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు. ఒక రకంగా ఈ నక్షత్రం వాళ్ళకి బాగుందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి కూడా దేహపీడనం, అతి భయము చూపిస్తూ ఉంటుంది. దేహపీడనం అంటే శారీరకంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అతిగా భయపడే అవకాశం కూడా వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళు, ఉత్తర ఫాల్గుని నక్షత్రం వీళ్ళకి కొంచెం లాభప్రదంగా ఉంటుంది, కానీ ఛాలెంజెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళకి శారీరకంగా హెల్త్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అతిగా భయపడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది. పరవాసము, ఉన్న పొజిషన్ నుంచి
అవుట్ స్టేషన్ వెళ్ళేసి బయట ఎక్కడ గడిపే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని గమనించుకోవచ్చు. టోటల్గా శుక్రుడు వల్ల కొంచెం అనుకూలంగా అనుకున్న పని కాకుండా ఇబ్బందులు పడే అవకాశం ఉందని గమనించుకోవాలి. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి ఒక్క సూర్యుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాల్లో ఒక సూర్యుడు కుజుడు గ్రహాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇందులో వీళ్ళకి పరిహారం ఎక్స్క్లూవ్గా చేసుకోవాలి అనుకుంటే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవటం, సూర్య నమస్కారాలు చేసుకోవటం, గాయత్రి మంత్రం చదువుకోవటం చాలా చాలా విశేషమైన లాభాన్ని ఇస్తూ ఉంటుంది. ఇంకా ఎవరైనా కనుక చూసుకుంటే కందులు 1 కేజీ దానం చేసిన మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి లేదంటే నాగుల కట్ట అంటారనమాట, ఓళ్ళల్లో ఉంటుందండి. అక్కడ ఒకసారి అభిషేకం చేసిన ప్రదక్షిణాలు చేసిన వీళ్ళకి ఆ నెగటివ్ ఎనర్జీ అంతా పోయి చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పరిహారాల్లో భాగంగా ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా నేనేం చెప్తానంటేనండి, ఇది గోచార రీత్యం అంటే గోచార ఫలితాలు అని చెప్తూ ఉంటారు. అయితే మీ ఇండివిడ్యువల్ యొక్క జన్మరాశిలో చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గోచార రీత్యాలతో పాటు మీకు ఇండివిడ్యువల్గా ఉన్న దశాభుక్తి ఏంటి, ఏమైనా శాపాలు ఉన్నాయి, ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయంటూ జ్యోతిష శాస్త్రంలో ప్రకారం అనాలిసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరికైతే ఏజ్ 40 ఇయర్స్ +or-5 ఇయర్స్ ఉంటుంది, అంటే 35 to 45 ఇయర్స్ ఏజ్ ఉండి మధ్యలో మీకు ఎక్కడైనా కనుక కెరీర్లో గ్యాప్ వచ్చినా, లేదంటే అనుకున్న పనులు కాకపోతున్నా, మధ్యలో స్టాగ్నేటెడ్గా అనిపించినా, లేదంటే ఏదైనా ఒక గందరగోళమైన పరిస్థితి, కయోటిక్ పరిస్థితుల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు, తెలవకుండా అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్ వెళ్తూ ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీ జన్మ జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు మోడర్న్ సైకాలజీలో, మోడర్న్ సైన్స్లో ఇది మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. కానీ జ్యోతిష శాస్త్రం దీనికి చాలా విధాలైన పరిష్కారాలను చూపిస్తుంది. ఈ టైంలో 2 ముఖ్యమైన విషయాలు జరుగుతూ ఉంటుంది. అలా మీ గ్రోత్ కనుక ఆగిపోయి ఉంటే, ఫస్ట్ మీకేమైనా శాపాలు ఉన్నాయా, ఆ శాపాలు ఈ టైంలో యాక్టివేట్ అయ్యా అని చూసుకోవాలి. రెండోది, ఈ టైంలో మీకు నడుస్తున్న దశాభుక్తుల యొక్క గ్రహాల యొక్క ఏమైనా దోషాలు ఉన్నాయా, ఈ 2 కారణాలు ఏంటో తెలుసుకొని వాటికి సంబంధించిన విశ్లేషణ చేసుకొని చక్కటి పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో ఎక్కువగా ధనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటూ ఉంటారు. శత్రు బాధలు విపరీతంగా ఉన్నవాళ్ళు మనకు వచ్చేటప్పుడు చండీ హోమం చేయించుకుంటూ ఉంటారు. వీటితో పాటుగా ఎవరికైనా హెల్త్ బాగలేకపోతుంటే ఆయుష్ సూక్త్యం, మహామృత్యుంజయ హోమం చేయించుకుంటూ ఉంటారు. భార్యాభర్తల కోసం అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ హోమము ఇవన్నీ చక్కగా చేయించుకుంటూ ఉంటారు. ఎలాంటి పరిస్థితులు మీకున్నా, ఎలాంటి సమస్యలు మీకున్నా, లేదంటే ఎలాంటి క్లారిఫికేషన్ మీకు కావాలనుకున్నా కానీ, ఫ్యూచర్ గురించి ప్లాన్స్లో కన్ఫ్యూజన్ ఉన్నా కానీ ఒక్కసారి మీ జన్మ జాతకం చూపించుకొని ఆ జాతకంలో ఏ ప్రకారంగా ఉందని తెలుసుకొని చక్కటి పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.